రాజు చాలా భయస్థుడు. అతడు ఒక దినము మానసిక వైద్యం దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకున్నాడు. ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఎవరో నా మంచం కింద దూరి ఎత్తివేస్తున్నట్లుగా ఉంది. నాకు చాలా భయం వేస్తుందని చెప్పాడు. అందుకు ఆ వైద్యుడు, నీవేమీ భయపడవద్దు, దీనికి పరిష్కారం ఉన్నది. నీవు వారానికి 3 సార్లు నా దగ్గరికి రా, నేను నీకు సలహా ఇస్తాను. అలా 1 సంవత్సరం పాటు వచ్చావంటే నీ సమస్య తీరిపోతుంది. కాకపోతే వచ్చినప్పుడల్లా 500 రూపాయలు ఫీజు చెల్లించాలి అన్నాడు. ఎటూ తోచని రాజు సరేనని ఒప్పుకున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత మానేశాడు. 6 నెలల తర్వాత ఒక రోజున ఆ వైద్యుడు రాజుని బజార్లో చూశాడు. హాయ్ రాజు, ఎలా ఉన్నావు? నా దగ్గరికి రావడం లేదేంటి అన్నాడు. అయ్యా, వారానికి 3 సార్లు వస్తే 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. అలా 1 సంవత్సరం పాటు వస్తే చాలా పెద్ద మొత్తం అవుతుంది. నేనంత ఖర్చును భరించలేను. ఈ సమస్యను నా స్నేహితుతో చెప్పుకుంటే అతను ఒక సలహా ఇచ్చాడు. ఇప్పుడు నా వ్యాధి నయమైపోయింది అన్నాడు రాజు. అలాగా, ఏంటి ఆ సలహా అన్నాడు వైద్యుడు. ఏమీ లేదండి, మంచం ఉండబట్టే కదా మంచం కింద ఎవరో దూరినట్టుగా ఉంది. ఆ మంచాన్ని అమ్మేసి నేల మీద పడుకో అన్నాడండి. నేను మంచాన్ని అమ్మేశాను, నేల మీద హాయిగా నిద్రపోతున్నాను. నా భయం పోయిందని బదిలిచ్చాడు రాజు. ప్రియమైన వారలారా, మనం కూడా మన భయాలను పోగొట్టుకోవడానికి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన సలహాలను పాటిద్దాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును అని చెప్పిన ప్రభు దగ్గరికి వెళ్ళి మన భారాలన్నిటినీ ఆయన మీద వేసి విడుదలను సంపాదించుకుందాము.